Morning, all of you. So we are discussing the public policy. ఫస్ట్ యూనిట్లో పబ్లిక్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ మీనింగ్ వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈజ్ పబ్లిక్ పాలసీ, ద మీనింగ్, నేచర్, స్కోప్ గురించి కొంత మనం డిస్కస్ చేశాం. సో నౌ వీ హ్యావ్ టు డిస్కస్ ద what are the characteristics of the public policy. If we understand the characteristics of the public policy, so easily and very broadly we can understand the nature, scope and meaning and everything about the public policy. The public policy యొక్క లక్షణాల గురించి కనుక మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, దాని మీద మనకు అవగాహన ఉంటే, పబ్లిక్ పాలసీ యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క నేచర్, స్కోప్ మొత్తం మీద మనకు ఒక అవగాహన ఉంటుంది. సో దట్ ఈస్ వై so now we have to see what are the characteristics of the public policy. ఇందులో ప్రధానంగా ఒక 11 పాయింట్స్ ఉన్నాయి. అవి కొంచెం మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. మీకు ఇచ్చిన మెటీరియల్లో కూడా ఉంది, మీరు అది ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ పబ్లిక్ పాలసీ మేకింగ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పబ్లిక్ పాలసీ ఈజ్ ద మేకింగ్ ఆఫ్ ది పాలసీ ఈజ్ ద వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. So complex process means it involves many things. ఇందులో చాలా అంశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కంటికి కనిపించేవి ఉంటాయి, కనిపించనివి కొన్ని ఉంటాయి. హిడెన్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ సమ్టైమ్స్, హిడెన్ ఛానల్స్. సో ఒక పాలసీ వెనకాల చాలా హోంవర్క్ ఉంటుంది, చాలా ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పవర్టీ ఎలివేషన్ గురించి ఒక ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒక పాలసీ ఉంది. సో ఆ పాలసీ ఏదో గంటలోనో ఒక రోజులోనో తయారైనటువంటి పాలసీ కాదు అది. సో దానికోసం చాలా స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. అంటే ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, సమ్మర్లో ఎంతమందికి వర్క్ ఉండకుండా ఉంటుంది, హౌ మెనీ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ద వర్క్ ఇన్ ద సమ్మర్, అండ్ సో హౌ టు ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్, what are the possibilities and how to select the unemployees. వాళ్ళని ఎలా సెలెక్ట్ చేయాలి, ఆ ఊర్లో పని ఉందో లేదో చూసుకోవాలి, దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మనం గ్యాదర్ చేయాలి. సో ఇవన్నీ చాలా కాంప్లెక్స్ విషయాలు అంటాం మనం. సో పబ్లిక్ పాలసీ అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ సింపుల్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ కాంప్లెక్స్ కాన్సెప్ట్. అంటే ఇందులో చాలా అంశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకి గ్రౌండ్ వర్క్లో కనిపించేటువంటిదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం హౌసింగ్ స్కీమ్ తీసుకున్నాం, మన హౌసింగ్ పాలసీ తీసుకున్నాం అనుకోండి. ఏదో పలానా ఊర్లో 50 ఇళ్ళు కట్టించారు కదా అనేటువంటి ఆ 50 హౌసెస్, లేకపోతే ఆ ఇంజనీరు ఏదో ఆ కొంచెమే మనకు కనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఎంత హోంవర్క్ చేశారు, ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, దాని ఫైనాన్షియల్ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ల్యాండ్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారు. సో ఇవన్నీ కూడా అందులో చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అందుకోసమని మనం ఏం చెప్తామంటే, సో పాలసీ మేకింగ్ అనేటువంటిది ఇట్స్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. అంటే ఇట్ ఇంక్లూడ్స్ మెనీ థింగ్స్. మెనీ టైమ్స్ వీ కెన్ సీ ద హిడెన్ థింగ్స్. అంటే కంటికి కనిపించిన అంశాలు చాలా ఉంటాయి. అది ఒకటి. సో రెండోది ఏంటంటే, ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫీచర్ ఈజ్ ద పబ్లిక్ పాలసీ ఈజ్ ద డైనమిక్ ప్రాసెస్. డైనమిక్ ప్రాసెస్ మీన్స్ ఇట్స్ ఎ కంటిన్యూస్. ఇది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎవ్రీ టైమ్ మెనీ డిమాండ్స్. సో గవర్నమెంట్ కాంట్ డూ ఎట్ ఎ టైమ్ ఆల్ ద థింగ్స్. ద గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రయారిటీస్. సో దానిలో భాగంగా ఒకటేదో చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక పాలసీ తీసుకున్నప్పుడు అది 100% సక్సెస్ కాకపోవచ్చు. సో అగైన్ దేర్ ఈజ్ సమ్ నీడ్ ఆఫ్ చేంజెస్ ఇన్ దట్ పాలసీ. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ఒక డెసిషన్, ఒక పాలసీ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఏదో చేర్పులు మార్పులు చేస్తారు, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అంటే దిస్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ అ సైక్లింగ్ ప్రాసెస్. ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ అంటాం మనం. ఒక పాలసీ, గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ యొక్క ఒపీనియన్,
మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ ద్వారా కావచ్చు, అపోజిషన్ పార్టీస్ ద్వారా కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో కావచ్చు, లెజిస్లేటివ్ హౌసెస్లో కావచ్చు. Through various channels, the government receives the feedback, that is the information. Based on that information, government made some changes in the policies. సో దానికోసం ఏమంటామంటే మనది ఇట్ ఈస్ ఏ డైనమిక్ ప్రాసెస్ అంటాం. అంటే ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి, అది గమనించాలి. సో దిస్ ఈజ్ ద డైనమిక్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కరోనా వచ్చింది, ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని, లేదా పోస్ట్ పోన్మెంట్ అని, లేకపోతే తర్వాత చెప్తామని, ఇట్లా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ యొక్క పాలసీస్ మారుతూ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్స్, బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టెన్సెస్, ద పాలసీస్ ఆర్ చేంజెస్. ద పాలసీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకోసమే దీన్ని ఏమన్నామంటే మనం డైనమిక్ ప్రాసెస్ అన్నాం. సో ఇది రెండోది గుర్తుంచుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద పాలసీ మేకింగ్ కంప్రైజెస్ వేరియస్ కాంపోనెంట్స్. సో పబ్లిక్ పాలసీ మేకింగ్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో. అంటే ఒక్కొక్కసారి గవర్నమెంట్ పాలసీస్ చేసేటప్పుడు చాలా విషయాల్ని అది కన్సిడరేషన్ తీసుకోవాలి. అంటే ఆ దేశం, లేదా ఆ సమాజం, లేదా ఆ రాష్ట్రం, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించినటువంటిది తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సోషలాజికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఎకనామికల్, ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఈజీగా అర్థం చేసుకోవడం కోసం, పోలవరం డ్యామ్ కట్టేటప్పుడు కొన్ని గ్రామాలని ఖాళీ చేశారు. ఆ ఖాళీ చేయటం అనేటువంటిది ఒక పాలసీ అది. సో పోలవరం కట్టాలి, ఆ డ్యామ్ కట్టాలనేటువంటిది గవర్నమెంట్ పాలసీ. సో అందులో భాగంగా కొన్ని విలేజెస్ ఖాళీ చేయించాలి. సో ఖాళీ చేయించడం అనేది అంత ఈజీ కాదు. సో వాళ్ళకి అక్కడ ఒక ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలాగే వాళ్ళకి కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సోషలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యామిలీ, ఆ ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి అదే ఊరిని ఒకే చోట మనం వాళ్ళని అకామిడేట్ చేయగలగాలి. సో అది అక్కడ వాళ్ళ యొక్క కల్చరు, వాళ్ళు ఎక్కడో అడవుల్లో లేదా ఎక్కడో ఉండే వాళ్ళు తీసుకొచ్చి సడన్గా తీసుకొచ్చి ఇక్కడ అర్బన్ ఏరియాలో పెట్టేసరికి వాళ్ళు కోపం కాలేకపోవచ్చు, అడ్జస్ట్ కాలేకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కొన్ని విషయాల్లో కొన్ని పాలసీస్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, సో ఎకనామికల్ ఫ్యాక్టర్స్తో పాటుగా సోషల్, కల్చరల్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు, ట్రైబల్ పీపుల్ ఉన్నారు, అడవుల్లో ఎక్కడో ఉంటారు. సో వాళ్ళని అక్కడ నుంచి మనం తీసుకొచ్చి టౌన్లో తీసుకురావాలి, అర్బన్లో తీసుకురావాలి అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అది ఆషామాషి వ్యవహారం కాదు. వాళ్ళ యొక్క కల్చరల్ ఆస్పెక్ట్ చూడాలి, వాళ్ళ యొక్క సోషలాజికల్ ఆస్పెక్ట్ చూడాలి, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సో పబ్లిక్ పాలసీస్ తయారు చేసేటప్పుడు ఒక డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేటువంటిది, వేరియస్ కాంపోనెంట్స్ అనేటువంటిది అందులో ఉంటాయి, చాలా అంశాలు అందులో ఉంటాయి. అది ఒకటి. అండ్ నెక్స్ట్, పబ్లిక్ పాలసీ స్ట్రక్చర్ మేక్స్ డిఫరెంట్ కంట్రిబ్యూషన్స్. సో ఒక పాలసీ తీసుకున్నప్పుడు అది ఒక డిఫరెంట్ కంట్రిబ్యూషన్స్ని అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని సందర్భాల్లో కొన్ని పాలసీస్ కొంతమందికి మాత్రమే సంబంధించి ఉండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో సొసైటీ మొత్తానికి సంబంధించి ఉండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి ఉండొచ్చు. అది అంటే పాలసీస్ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల మీద మాత్రమే ఫోకస్ చేస్తాయి. సో అది ఆయా సందర్భాలను బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం ఆ పాలసీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క అవుట్కమ్ అనేటువంటిది ఆధారపడి. సో అది ఇక్కడ మనం గమనించాలి. అంటే కొన్ని సందర్భాల్లో విలక్షణంగా ఉండొచ్చు, ఒక స్టేట్కి డిఫరెంట్గా ఉండొచ్చు. పాలసీ మేకింగ్లో కొన్ని సందర్భాల్లో జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో జల్లికట్టు వద్దు అని ఒకసారి మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో సోషల్, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అదొక డిఫరెంట్. లేదా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆధార్ కార్డులు విత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే సమ్టైమ్స్ ఒక డిఫరెంట్గా ఉంటాయి. పాలసీస్ అన్నీ ఒకే రకంగా ఉండవు. దాని యొక్క
ఎక్స్పెక్టేషన్స్ దాని యొక్క అవుట్కమ్ అనేటువంటిది సో డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి అనదర్ ఫీచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పబ్లిక్ పాలసీ లేస్ డౌన్ మేజర్ గైడ్లైన్సెస్. అంటే సాధారణంగా బ్రాడ్గా ఉంటుంది పాలసీస్, స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే గైడ్లైన్స్ మాత్రమే ఇస్తుంది. నేషనల్ లెవెల్లో పాలసీస్ తయారు చేసేటప్పుడు గైడ్లైన్స్ ఇస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ఏంటి అనేటువంటిది అక్కడ వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది అనుకుందాం. సో పనికి ఆహార పథకం. సో సమ్మర్లో 100 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అది అవుట్లైన్. అది ఏ పని చేయాలి అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. కొన్ని చోట్ల చెరువులు తవ్వచ్చు, కొన్ని చోట్ల ఏదన్నా తుప్పలు చెట్లు క్లీన్ చేయించడం కావచ్చు, లేదా కొన్ని చోట్ల రోడ్లు వేయించడం కావచ్చు. సో దిస్ ఈజ్ ద గ్రౌండ్ లెవెల్ ఓవరాల్గా. సో ఇక్కడ బ్రాడ్ లైన్గా చెప్పేది గైడ్ లైన్స్ ఏంటంటే 100 days పని కల్పించాలి రూరల్లో. అది ఇక్కడ గైడ్ లైన్స్. ఏ పని ఏంటి అనేటువంటిది కొన్ని అవుట్లైన్స్ మాత్రమే ఇస్తారు. బట్ ఎగ్జాక్ట్లీ ఏంటి అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఆ యొక్క విలేజ్ని బట్టి, ఆ మండలాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ స్టేట్ని బట్టి తీసుకుంటారు. సో అది ఎందుకంటే అన్ని చోట్ల ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. కొన్ని చోట్ల చెరువులు తవ్వడానికి అవకాశం ఉండొచ్చు, కొన్ని చోట్ల తుప్పలు క్లీన్ చేయడానికి అవకాశం ఉండొచ్చు, కొన్ని చోట్ల రోడ్లు సరి చేయడానికి అవకాశం ఉండొచ్చు. సో అన్ని చోట్ల పరిస్థితులు ఒకే రకంగా ఉండవు కదా. సో అందుకోసం ఏంటంటే 100 days మాత్రం పని కల్పించాలి. రోజుకి 8 hours 4 hours పని చేయాలి, రోజుకి ఇంత ఇవ్వాలి. దిస్ ఈజ్ ద అవుట్లైన్. బట్ ఏ పని చేయించాలి అనేటువంటిది ఆ యొక్క లోకల్ సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే పాలసీ మేకింగ్ అనేటువంటిది అవుట్లైన్ మాత్రమే ఉంటుంది. సో పిల్లాడికి మధ్యాహ్నం భోజనం పెట్టాలి, స్కూల్లో మిడ్ డే మీల్స్ భోజనం పెట్టాలి, అది అవుట్లైన్. సో మన వాళ్ళకి ఎటువంటిది భోజనం అనేటువంటిది అన్న గైడ్ లైన్స్ వేసిస్తుంది. అయితే ముందు అబ్బాయిలకి పెట్టి తర్వాత అమ్మాయిలకి పెడతామా, లేకపోతే కూర్చోబెట్టి పెడతామా, నిలబెట్టి పెడతామా, లేకపోతే లైన్లో నిలబెడతారా, మనం వడ్డిస్తామా, వాళ్ళు వడ్డించుకుంటారా, ఇటువంటిది లోకల్గా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది అది. బట్ అవుట్లైన్ ఏంటది, పిల్లలకి మధ్యాహ్నం స్కూల్లో ఫుడ్ పెట్టాలి. అది ఏదో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రోజుకు వాళ్ళు ఇచ్చిన మెన్యూ ప్రకారం మనం ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈజ్ ద గైడ్ లైన్స్. అది ఇక్కడ గమనించాల్సింది. అలాగే ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ ఇన్ యాక్షన్. సో అనదర్ ఫీచర్ ఆఫ్ ది పబ్లిక్ పాలసీ ఈజ్ రిజల్ట్స్ ఇన్ యాక్షన్. అంటే పాలసీస్ అన్ని కూడా ఎవ్రీ పాలసీ ఎయిమ్ ఈజ్ టు గెట్ ద రిజల్ట్ ఓరియంటెడ్. ఫలితాలు వచ్చే విధంగానే ఉంటాయి, అంతేగాని ఏదో ఆషామాషిగా ఉండదు. చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్లో. ప్రామిసెస్ వేరు, పాలసీస్ వేరు. ప్రామిసెస్ అంటే ఏదో చేసేస్తాం, నోటికి వచ్చింది చెప్పేస్తాం ఆ సమయానికి సందర్భానికి. బట్ పాలసీస్ అనేసరికి ఖచ్చితంగా రిజల్ట్ రావాలి. సో రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి, అది గమనించాలి. అంటే దానికి ఎవ్రీ 6 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి రివ్యూ జరుగుతుంది. అది మిడ్ డే మీల్ స్కూల్ గవర్నమెంట్స్ ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ స్కూల్స్ కోసం గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ సంథింగ్. ఒక 3 months తర్వాత కొంత రివ్యూ జరుగుతుంది. సో రిజల్ట్ వచ్చిందా లేదా. అలాగే ఇంకేదైనా హౌసింగ్ స్కీమ్ కావచ్చు, ఇంకేదైనా హెల్త్ పాలసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దట్ మీన్స్ వాట్, ఎవ్రీ పాలసీ ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్. ఫలితాలు వచ్చే విధంగానే అది పని చేస్తాయి, పని చేయించుకుంటాయి. అనదర్ వన్ ఈజ్ పాలసీస్ డైరెక్టెడ్ ఎట్ ద ఫ్యూచర్. సో పబ్లిక్ పాలసీస్ అనేటువంటిది భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తాయి, రూపొందిస్తాయి. వెన్ ద పాలసీ మేకర్స్ ఆర్ మేకింగ్ ద పాలసీ, సో దే కన్సిడర్స్ ద ఫ్యూచర్ ఆల్సో. ఏదో ఇప్పటికిప్పుడు అనేటువంటిది కాదు, భవిష్యత్తులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఉందనుకుందాం, హెల్త్కి సంబంధించి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. సో హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయాలి, డాక్టర్స్ కావాలి, నర్సెస్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అంబులెన్సులు కావాలి. సో ఈరోజు పాలసీస్ ఇప్పుడు కూర్చున్నాం కాబట్టి ఈరోజు ఉన్న స్టాటిస్టిక్స్ని బట్టి కాదు. ఒక 3 years తర్వాత పాపులేషన్ పెరగచ్చు, ఒక 3 years తర్వాత ఈ స్థాయిలో పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి, ఈ స్థాయిలో పేషెంట్స్ పెరుగుతారు కాబట్టి, ఈ స్థాయిలో మనకి మందులు అవసరం ఉంటుంది, మెడిసిన్స్ అవసరం ఉంటుంది. సో ఈ స్థాయిలో మనకి డాక్టర్స్ అవసరం ఉంటారండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాలసీస్ తయారు చేయాలి. ఎందుకంటే పాలసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు టైం పడుతుంది. 6 months పట్టొచ్చు, 1 month 1 year పట్టొచ్చు. ఇట్ టేక్స్ టైమ్ టు ఇంప్లిమెంట్ ద పాలసీ.
But at the time of the making the policy, it considers the future things also. They have to predict the future requirements, and based on that they have to make the policy. అది గమనించాలి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇల్లు కట్టుకుంటాం మనం. సో పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి 3 బెడ్రూమ్ ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, వర్షం వచ్చినప్పుడు ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అని. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎట్లా మనం ఇల్లు కట్టుకుంటాము, లేకపోతే ఏదైనా ఒక పని చేస్తాము. సో అలాగే ఈ పాలసీస్ చేసేటప్పుడు కూడాను, వెన్ ద మేకింగ్ ద పాలసీస్ దే హ్యావ్ టు సో ప్రెడిక్ట్ ద అండ్ కన్సిడర్ ద ఫ్యూచర్ థింగ్స్ ఆల్సో. సో దిస్ ఇస్ ద థింగ్. అలాగే అనదర్ వన్ ఈస్ మెయిన్లీ ఫార్ములేటెడ్ బై గవర్నమెంటల్ ఆర్గాన్స్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం పబ్లిక్ పాలసీస్ వేరు, ప్రైవేట్ పాలసీస్ వేరు. సో ప్రైవేట్ పాలసీస్ అంటే మీ పాలసీ మీది, నా పాలసీ నాది. అంటే ఎల్ఐసి పాలసీ కాదు. సో మీ లైఫ్ పాలసీస్ మీది, మీ పద్ధతులు మీది, నా పద్ధతులు నాయి. సో ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్, పబ్లిక్ పాలసీస్ అంటే ఏంటి? గవర్నమెంట్ పాలసీస్ ప్రజలకు చేసేవి. సో ప్రజలకు చేసేటువంటి పాలసీస్ అంటే విధి విధానాలు, కార్యాచరణలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆర్గాన్సే చేస్తాయి. అంటే ప్రధానంగా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ సమ్ టైమ్స్ జ్యుడిషియరీ అండ్ బ్యూరోక్రసీ, వేరియస్ ఆఫీసర్స్. సో ఇక్కడ ప్రభుత్వ పాలసీస్ అన్నీ కూడా ప్రభుత్వ సంస్థలే రూపొందిస్తాయి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవి కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వు, అవసరమైనప్పుడు కొంత సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి. సో అది ఇక్కడ గమనించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ తయారు చేసేటప్పుడు సో వేరియస్ సెక్షన్స్ నుంచి, లేదా ఎకనామికల్ పాలసీస్ తయారు చేసేటప్పుడు ద గవర్నమెంట్ కలెక్ట్స్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వేరియస్ సోర్సెస్. సో ఇట్ మే బి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, వాట్ ఇట్ మే బి, వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకొని చేస్తుంది. అంటే ప్రధానంగా పబ్లిక్ పాలసీస్ మేడ్ బై ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇట్ మే బి లెజిస్లేచర్ ఆర్ బ్యూరోక్రసీ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ వాట్ ఇట్ మే బి. సో అండ్ అనదర్ వన్ ఈస్ పబ్లిక్ పాలసీస్ యొక్క ఎయిమ్ ఏంటంటే అచీవింగ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. వాట్ ఈజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే పాలసీస్ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఏమిటో దానికి తగ్గట్టుగానే ఉంటాయి. వాట్ ద పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ద పీపుల్ ఆర్ డిమాండింగ్, వాట్ ఆర్ ద డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్. సో దానికి తగ్గట్టుగానే పాలసీస్ ఉంటాయి. సో అది ఇక్కడ మనం గమనించాలి. ప్రజల యొక్క కోరికలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు ఏమడుగుతున్నారు ప్రజలు? మాకు ఆక్సిజన్ కావాలి, హాస్పిటల్స్ కావాలి. సో వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బేస్డ్ ఆన్ దట్ ద గవర్నమెంట్ ఇప్పుడు ఏదో రేట్లు తగ్గిస్తుంది, టీకా వ్యాక్సినేషన్ రేట్లు తగ్గించడం, లేకపోతే ఆక్సిజన్ మీద, లేకపోతే మెడికేటెడ్ సో గూడ్స్ మీద జిఎస్టీ తగ్గించడం, ఇంపోర్టెడ్ చేసుకునేటప్పుడు వాటి మీద ట్యాక్సెస్ తగ్గించడం చేస్తుంది. దట్ మీన్స్ వాట్? సో ద పీపుల్ డిమాండ్స్, వాట్ ద పీపుల్ ఆర్ డిమాండింగ్, ద పాలసీస్ ఆర్ ఎయిమ్డ్ ఎట్. ప్రజల యొక్క కోరికలు తగ్గట్టుగా ఉంటాయి. సో అది గమనించాలి. అలాగే ఇంకోటి ఏం చెప్తుందంటే యూజ్ ఆఫ్ బెస్ట్ పాసిబుల్ మీన్స్. అంటే ఇక్కడ కొంచెం గమనించాలి. బెస్ట్ పాసిబుల్ మీన్స్ మనకు ఉన్నటువంటి అవకాశాల్లో ఏది మనకి ఈజీగా ఉంది, ఏది మనకి పాసిబిలిటీగా ఉందో దాన్ని మనం పాలసీస్గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చింది, మనం రైట్ నౌ వీఆర్ ఇన్ ద కోవిడ్ క్రైసిస్. సో ఈ క్రైసిస్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? మనం ఆక్సిజన్ తయారు చేసుకోవటం, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం, వ్యాక్సినేషన్ మనం తయారు చేసుకోవటం, బయట నుంచి తెచ్చుకోవటం, అది ఇంకోటి. ఒక 4-5 ఆప్షన్స్ ఉన్నప్పుడు వాటిల్లో ఏది మనం పాసిబుల్గా ఉంటుందో దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద థింగ్. సో అంటే పాసిబిలిటీస్ ఉన్న వాటిల్లో ఏదైతే మనకి బెస్ట్ పాసిబుల్గా ఉందో దాన్ని గవర్నమెంట్ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా చూస్తుంది. That is the best possible. Which are the best possible for the public? The government adopts such policies. And last one is its involvement of various bodies and agencies. చెప్పుకున్నాం. సో పబ్లిక్ పాలసీ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్ బిహైండ్ దట్. సో ఎకనామిక్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, health policy, agricultural policy. So we have different and various policies are there. So to formulate these policies, chala organization and very professionals they are involved in this. Legislature, executive, judiciary, NGOs, bureaucrats, international sometimes organizations also. For example, International Labour Organization, the ILO.
సో లేబర్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ ఫామ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క రూల్స్ అండ్ నార్మ్స్ మనం కన్సిడర్ చేయాలి. అలాగే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీ ఉంది మనకి, లిబరలైజేషన్ పాలసీ. ఆ టైంలో ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రైవేటైజ్ చేసేటప్పుడు, ఇండస్ట్రియలైజేషన్ చేసేటప్పుడు, సో ఒక పాలసీస్ చేసేటప్పుడు అందులో రకరకాల బాడీస్, రకరకాల ఏజెన్సీస్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఒక పాలసీ మేకింగ్ అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇది కాంప్లెక్స్ ప్రాసెస్, ఇది వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇందులో చాలామంది కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అలాగే ప్రతి పాలసీ కూడా స్పెసిఫిక్గా క్లియర్గా ఉండదు, గైడ్లైన్స్ మాత్రమే ఇస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని క్లాజెస్, సబ్ క్లాజెస్ మన లోకల్ లెవెల్లో దాన్ని ఫార్ములేట్ చేసుకోవాలి. అలాగే పబ్లిక్ పాలసీ అనేటువంటిది రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది తప్ప ఏదో కాలక్షేపం కోసం లేదా ఇంకో రకంగా ఉండదు. అలాగే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని పాలసీస్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఆర్గాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో, అది గమనించండి. అలాగే ప్రజల యొక్క కోరికల మేరకు, ప్రజలకు ఇంట్రెస్ట్ తగ్గట్టుగా, ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని పాలసీస్ రూపొందించడం జరుగుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి అవకాశాల్లో ద బెస్ట్ పాసిబిలిటీ ఏవైతే ఉందో దాన్ని మనం పాలసీగా తీసుకుంటాం. అలాగే పాలసీస్ ఇన్వాల్వ్మెంట్లో చాలా బాడీస్, వేరియస్ ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. ఒక్కసారి కనుక మీరు ఇదంతా ఒకసారి మీరు చూస్తే ఇట్స్ నాట్ ఎ సింపుల్ కాన్సెప్ట్ పబ్లిక్ పాలసీ అనేటువంటిది. సో there are many organizations, agencies involved, and there are a lot of information it requires, a lot of homework, and it predicts the future also. So it's not a simple thing. The many factors, many things involves in this policy making. సో ఒకసారి మీకున్న మెటీరియల్ ఒకసారి మీరు చూస్తే మీకు కూడా కొంత అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. బాయ్, టేక్ కేర్.